పూర్వం ఓ తింగరి రాజు ఉండేవాడు. ఆయన అసలు పేరు రంగనాయకవర్మ కాని తన పేరు నచ్చకపోవడం వల్ల తన పేరును టింగురంగడుగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. మరి అది సాదాసీదాగా చెయ్యకుండా ఒక పెద్ద ఉత్సవంలా జరిపించాడు. ప్రజలంతా నివ్వెరపోయారు, కాని భయంతో మౌనంగా ఉండిపోయారు. ఓ రోజు తింగురంగడు రాజుకు మరో విచిత్రమైన ఆలోచన వచ్చింది. గుర్రపు స్వారీలో వింత ఏముంది అనుకున్నాడు. వెంటనే మంత్రికి ఆజ్ఞ ఇచ్చాడు. మన రాజ్యంలో ఇకపై గుర్రపు స్వారీ నిషిద్ధం. అందరూ గాడిదల స్వారీనే చేయాలి. ఈ ప్రకటనతో ప్రజలు భయపడి అపారంగా ఆశ్చర్యపోయారు. తింగురంగడు రాజు తన కొత్త నియమాన్ని పాటించేందుకు గాడిదపై పర్యటనకు బయలుదేరాడు. నగరాన్ని దాటిన తరువాత ఒక పెద్ద మర్రిచెట్టు కింద ఆగి దూరంగా ఉన్న బొరియల దగ్గర కొన్ని ఎలుకలను గమనించాడు. ఇది ఎంత అవమానం! రాజధానిలో ఎలుకలు లేవు, కాని ఇక్కడ ఇన్ని ఉన్నాయి అని విచారించాడు. తన కోటలో ఎలుకలు కూడా ఉండాలని తలచి తన భటులకు ఆజ్ఞ ఇచ్చాడు. చుట్టుపక్కల ఎలుకలన్నింటిని బంధించి రాజధానిలో వదిలేయండి. మంత్రి, సైన్యాధికారి అతనికి ప్రతిపాదన చెబుతూ ఇలా చేస్తే సమస్యలు వస్తాయని హెచ్చరించారు. కాని తింగురంగడు వినిపించక తన ఆజ్ఞను అమలు చేయించాడు. రాజు ఎలుకలను రాజధానికి తరలించమని తీసుకున్న నిర్ణయం విపరీతమైన సమస్యలను తీసుకువచ్చింది. కొద్ది రోజుల్లోనే రాజభవనం ఎలుకల చేత దోచుకోబడింది. ప్రజలు ఆహారాన్ని ఎలుకల నుండి కాపాడటానికి భయపడుతుండగా మంత్రులు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించేవారు. కాని తింగురంగడు తన పనుల ఫలితాలను గమనించకపోవడం ఇబ్బంది కలిగించింది. తింగురంగడు పెట్టిన విచిత్రమైన నియమాలకు విసిగిపోయిన ప్రజలు రాజభవనం బయట పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తొలిసారిగా రాజు తన ప్రజల కోపాన్ని ఎదుర్కొన్నారు. తన తప్పులను తెలుసుకున్న తింగురంగడు తన మంత్రుల నుండి సలహా కోరారు. వారి సహాయంతో సమతుల్యతను పునరుద్ధరించేందుకు పనిచేసి ఇకనుంచి ప్రజల అవసరాలను వినుతానని హామీ ఇచ్చారు. తింగురంగడు పునరుద్ధరణలను అమలు చేసి తన ప్రజలకు స్వేచ్ఛను తిరిగి ఇచ్చారు. ఈ కొత్త ఐక్యతను జరుపుకోవడానికి ఒక భారీ విందు ఏర్పాటు చేయబడి ప్రజలు తమ గతంలో పొరబడిన రాజును క్షమించారు.